విషయంకి వెళ్దాం. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. వార్ అప్డేట్స్ అందించడానికి జియో పొలిటికల్ అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. సో ట్రంప్ ఆల్రెడీ హెచ్చరిస్తూ ఉన్నారు టెహ్రాన్ని ఖాళీ చేయించమని. సో టెహ్రాన్ నుంచి పక్క దేశాలు కొంతమంది, పొరుగున ఉన్న గ్రామాలకు కొంతమంది ఇరానీయులు వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ 5th డే వార్ అప్డేట్స్ ఏంటి? యుద్ధం ఏ రకంగా జరుగుతోంది? ఇప్పుడు 5th డే వార్ అప్డేట్స్ ఇప్పుడు మనం ఈ నెల 13వ తారీఖున ఇజ్రాయెల్ ఇరాన్తో అటాక్ అయ్యేటప్పటికి ఈ దాడి మనకు మొదలైంది. ఇప్పుడు 5th డే. ఈ 5th డే వార్ అంటే ఈ ఆధునిక యుద్ధాల్లో 5th డే అంటే చాలా ఎక్కువ. మనం భారత్ పాకిస్తాన్ చూసామండి. కేవలం 3 రోజుల్లోనే భారతదేశం పాకిస్తాన్, ఒక అధునాతన పాకిస్తాన్ ఓడించింది. అంటే ఒక అధునాతన ఒక ఇజ్రాయెల్ కూడా ఒక ఇరాన్ అంటే ఒక 2-3 దశాబ్దాలుగా చాలా తీవ్రంగా, చాలా రెజల్యూట్గా, డిటర్మైండ్గా తన ఆయుధాలను పోగు చేసుకుంది ఇరాన్ దృష్టితో. ఇరాన్ కూడా పెద్ద ఎనిమి. ఇలాంటి దేశాల మధ్య 5 సంవత్సరాల నుంచి 5 రోజులుగా తీవ్ర యుద్ధము అంటే అది గత 5 దశాబ్దాల యుద్ధంతో సమానమని చెప్పవచ్చు. ఇప్పుడు 5వ రోజు యుద్ధం ఎలా కొనసాగుతుందంటే యుద్ధ రంగంలో నేను మాటలతో చెప్పలేనంత అక్కడ డిస్ట్రక్షన్, ఒక పతనం అనేది అక్కడ కొనసాగుతుంది. అది ప్రపంచమంతా, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ప్రపంచమంతా ఒక అలజడి సృష్టిస్తుందండి. ఈ ప్రపంచం ఈరోజు కెనడాలో, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్యప్రాచ్యానికి కెనడాలో 1000 కిలోమీటర్ల అవతల G7 కూటమి సమావేశం జరుగుతుంటే ఆ కూటమిని ఎక్లిప్స్ అయిపోయింది. అంటే ఆ కూటమి ఎందుకు మీట్ అయింది? ఆర్థిక విషయాల మీద, ప్రపంచ ఆర్థిక విషయాల మీద మీట్ అవుతే ఈరోజు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధమే అక్కడ చర్చకు వస్తుంది. మోడీ అక్కడ ఏ ప్రయోజనం వెళ్ళారో ఆ ప్రయోజనం ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధమే మనకు మొదలైంది. సో ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధము అంటే ఇప్పుడు ప్రపంచం అలజడి సృష్టిస్తుందండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ 5th డేని ఏంటంటే కొన్ని వందల యుద్ధ విమానాలతో, F-16, F-35 యుద్ధ విమానాలతో ఇరాన్లో 1/3 వంతు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నేను నాశనం చేశాను. బ్యావర్ అనే ఆయుధ వ్యవస్థని నేను నాశనం చేసేసాను. ఎప్పుడు పడితే అప్పుడు మా టెహరాను ఎటువంటి రెసిస్టెన్స్ లేకుండా మా యుద్ధ విమానాలు వెళ్ళిపోయి ఈ టెహరాన్ అంటే ఇరాన్ క్యాపిటల్ ఎప్పుడు పడితే అప్పుడు నేను అటాక్ చేసే దశకి నేను వచ్చానని పెద్ద విజయాన్ని ప్రకటించుకుంది ఇజ్రాయెల్ అండి. ఇరాన్ తక్కువ తిన్నాను అనుకుంటూ సుమారు 600 బాలిస్టిక్ క్రూయిజ్ మిసైల్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఇజ్రాయెల్లో ఆయిల్ ఎనర్జీ సోర్సెస్ని అటాక్ చేస్తుంది ఇరాన్. అంత తక్కువ తినలేదు. ఇరాన్ ఏదో బలహీన పడిపోయింది అనుకుంటున్నాం. తర్వాత ఇరాన్ ఒక మిసైల్ వెళ్ళి అమెరికా దౌత్య కార్యాలయాన్ని, ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్లో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయం మీద పడింది. అంటే అమెరికాను కూడా యుద్ధంలోకి లాగడానికి ట్రై చేస్తుందా అనేది ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పుడు ప్రపంచంలో వెస్టర్న్ మీడియా డామినెన్స్ ఉంది కాబట్టి మనకు వచ్చే మీడియా వార్తల్లో ఎంతసేపు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ బలహీనపరిచిందని చెప్తున్నాం. కానీ 5వ రోజు కూడా ఇరాన్ తనని ఆత్మరక్షణ చేసుకుంటూనే చాలా వరకే ఇజ్రాయెల్ 3,000-2,500 కిలోమీటర్ల అవతల ఇజ్రాయెల్ని కొన్ని వందల హైపర్సోనిక్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, డ్రోన్స్, అధునాతన డ్రోన్లతో, కామికోజ్ లాంటి డ్రోన్లతో ఇజ్రాయెల్ని అటాక్ చేసే శక్తిని అలా పెట్టుకుంది. అంటే ఈ ఇరాన్ యొక్క బలం ఎంత ఉందో అంచనా వేసుకోవచ్చు. అంటే ఇజ్రాయెల్ని ముప్పు తిప్పలు పెడుతుంది ఇరాన్. ఎందుకంటే ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇజ్రాయెల్ని ఇంతవరకు అంటే గత 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి ఇజ్రాయెల్ టెరిటరీలో ఒక్క దేశం వెళ్ళి అటాక్ చేసింది లేదు ఇంత తీవ్రంగా. ఫస్ట్ టైం ఇరాన్ తన యొక్క మిసైల్స్ ద్వారా ఇరాన్ని భయంకరంగా ముప్పు తిప్పలు పెడుతుంది. ఇరాన్ ప్రజలు చచ్చిపోతున్నారు. కొన్ని సిటీలు ఖాళీ చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రజలు. అంటే ఇరాన్ బలం తక్కువ చేయకూడదు. ఇక్కడ మనకు వచ్చే మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ఏంటంటే ఇప్పుడు CNN, BBC, ఇప్పుడు ఈ న్యూస్ అంతా మనకి ఎక్కువ ముబ్బడిగా వచ్చేది. ఈవెన్ ఇండియా మీడియా కూడా ఎక్కువ న్యూస్ని కాంట్రిబ్యూట్ చేసేది ఆ ఫారిన్ న్యూస్ ఏజెన్సీసే. కాబట్టి యుద్ధ రంగంలో ఏదో జరిగిపోతుంది, ఇజ్రాయెల్ ఫేవర్గా, అమెరికా ఫేవర్గా జరుగుతున్నట్టు అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించాలి. వెస్ట్రన్ మీడియా అలాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, భారత్ పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటుంటే ఏదో పాకిస్తాన్ ట్రంప్ మాటే వినపడేది మనకి, ఆ పాకిస్తాన్ మాటే వింటది ఎక్కువ. ఏంట్రా ఇది అనుకుంటాం. ఎందుకంటే వెస్ట్రన్ మీడియా ఏంటంటే తన డామినేట్ చేస్తారనమాట. మీడియా యుద్ధం అంటారు, మీడియా ప్రోపగండా యుద్ధం చేస్తుందనమాట. కానీ ఇరాన్ బలం ఇక్కడ మనం గుర్తించాలి. ఇజ్రాయెల్ని 5వ రోజు కూడా అమెరికా దౌత్య కార్యాలయం టెల్ అవీవ్లో అటాక్ చేసి కొన్ని పెద్ద పెద్ద ఆయిల్ ట్యాంకర్స్ని పేల్చేస్తుంది.
అదేవిధంగా హైఫా అని అతిపెద్ద నౌకాశ్రయం ఏది ఇజ్రాయెల్లో, దాన్ని చాలా వరకు నాశనం చేసింది ఇరాన్ మిసైల్స్ అని తెలుస్తుంది. ఇజ్రాయెల్ అయినంత భయకంపితులు అవుతుంది ప్రజలు. ఇరాన్ ఐడిఎఫ్ ఏది ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, డిటర్మైన్ అవుతాయి, ఆర్మీ పర్వాలేదు, అధ్యక్షుడు కూడా ఫ్రీగా తిరుగుతున్నాడు, అది ప్రధాని నెతన్యాహు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు భయపడుతున్నారు. ఫస్ట్ టైం ఒక యుద్ధం జరిగేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఇంతగా భయపడింది లేదు. ఇది మీడియా మనకు గమనిస్తే ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ అని, ఆల్ జజీరా అని ఈస్టర్న్ మీడియా ఉంటుందండి, దాన్ని కూడా మనం గమనిస్తేనే మీకు విషయాలు తెలిస్తే. చాలా సోర్స్తో నేను ఇక్కడ చెప్తున్నాను. ఏది గ్లోబల్ టైమ్స్ అని, ఆల్ జజీరా, ఈస్టర్న్ మీడియా, అటు CNN, అటు BBC, ఇంకా ఈ మీడియా అంతా మనం తీసుకుని తర్వాత ఇండియా మీడియా గొడపోస్తే అక్కడ యుద్ధ రంగంలో అసలు విషయం తెలిసింది. ఇక ఇరాన్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇరాన్ను అగమ్య గోచరమైన పరిస్థితి అండి. ఎందుకంటే పై చేయి మాత్రం ఇజ్రాయెల్దే ఒక రకంగా చెప్పాలంటే. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇక్కడ ఇరాన్ యొక్క భూభాగం అంతా తిరుగుతున్నాయండి. ఒక రకంగా నిన్న కూడా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ని, ఏది ఇరాన్లో ఇంటెలిజెన్స్ చీఫ్ని ఇజ్రాయలీ ఫోర్సెస్ చంపేసినాయి అని తెలుస్తుంది. అంటే ఏంటి, ఇరాన్ టార్గెట్ ఎంతసేపు ఆల్ ఖైమేనీ ప్రధాని అధ్యక్షుడు, వాళ్ళ అధ్యక్షుడు పెజాస్కిన్ని, అలాగే ఇంటెలిజెన్స్ చీఫ్ల మీదే పెడుతుంది అది. ఎందుకంటే 1967-68లో ఈజిప్ట్ మీద ఇలాగే విజయం సాధించింది ఇజ్రాయెల్. అదే వ్యూహాన్ని ఇక్కడ అమలు పరుస్తుందని కూడా తెలుస్తుంది. ఎంతసేపు అది ఏంటంటే డైరెక్ట్ ఆర్మీని హెడ్లను అటాక్ చేసేస్తూ ఉంటుంది అనమాట ఇజ్రాయెల్. అది అడాసియస్ స్ట్రైక్ అనమాట. అదే చేస్తుంది. తన గగనతలంలో బేవార్ సిస్టంతో 1/3 వంతు యాంటీ డిఫెన్స్ సిస్టమ్ని, యాంటీ ఎయిర్ సిస్టమ్ని నాశనం చేసాం, మేము ఎప్పుడైనా ఇరాన్ వెళ్తామని చెప్తుంది. ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఈరోజు యుద్ధరంగంలో 5వ రోజు యుద్ధరంగంలో ట్విస్ట్ ఏంటంటే, ట్రంప్ ఒక పెద్ద వార్నింగ్, ఒక బాంబు పేల్చాడు ఇరాన్కి. ప్రపంచమే గడగడలాడిపోతుంది. అదేంటి, మీరు టెహరాన్ని ప్రజలారా, ఇరాన్ ప్రజలు టెహరాన్ రాజధానిలో ఉన్న 1+ మిలియన్ పీపుల్ ఖాళీ చేయండి అన్నాడు. అసలు దీని అర్థం ఏంటి, ఇరాన్ దానికి ఎలా ప్రతిస్పందిస్తుంది, ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు టెహరాన్లో చూస్తే గత 2 రోజులుగా టెహరాన్లో రాజధాని, ఏది ఇరాన్ రాజధానిలో ప్రజలందరూ ఖాళీ చేస్తున్నారు. ఏదో కరోనా వచ్చినప్పుడు పెద్ద పెద్ద సిటీలు వదిలి మన ఇండియన్స్ వెళ్ళిపోయినట్టు టెహరాన్లో 1+ మిలియన్ పీపుల్ అక్కడ ఖాళీ చేసేస్తున్నారు. రోడ్లు చూస్తుంటే ట్రాఫిక్తో నిండిపోయింది ఇరాన్ క్యాపిటల్ నుంచి బయటికి. అక్కడ పైప్ లైన్లు పేల్చేస్తుంది ఏది ఇజ్రాయెల్ ఫైటర్స్. ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ను కొలాప్స్ చేసేస్తుంది. పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు పడిపోతున్నాయి. ఇంక యుద్ధంలో స్కీన్స్ మనకి రావడంలా బయటికి. అక్కడ పెద్ద పెద్ద ఛానల్ చూస్తే మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇరాన్ ఇటార్ న్యూస్ ఛానల్స్ అని, రష్యన్ ఛానల్స్, ఆల్ జజీరా, గ్లోబల్ టైమ్స్, ఇవి చూడాలి. అక్కడ జరుగుతుంది. 2 ఖైమేనీ కూడా ఒక బంకర్లో, అది కూడా టెహరాన్లో లేడు ఖైమేనీ, ఆల్ ఖైమేనీ సుప్రీం లీడర్. ఈశాన్య ఇరాన్లో ఈ జాగ్రోస్ అనే మౌంటైన్స్లో అండర్ గ్రౌండ్ ఒక బంకర్లో వాళ్ళ ఫ్యామిలీతో దాక్కుని మాట్లాడుతున్నాడు అనమాట. ఇది ఎప్పుడు కామనే. అమెరికా అధ్యక్షుడే నెబ్రాస్కా ఎయిర్బేస్కి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అక్కడ WTC జరిగితే ఒక దేశ అధ్యక్షుడిని కాపాడుకుంటారు వాళ్ళు. అదంతా. కానీ భయపడి వెళ్ళారా, జాగ్రత్తగా వెళ్ళారా, విషయం ఏదైనా ఇజ్రాయెల్కి భయపడి వెళ్ళారు ఇక్కడ అనే విషయం మనకి అక్కడ అవగతం అవుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు టెహరాన్ ఖాళీ ఎందుకు చేయమన్నారు అంటే, ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. అంటే ఏంటి, ఇంకా ఇరాన్ను లొంగే దేశం కాదు, ఇరాన్ ఎవ్వరికి కొరక రాని దేశం. ఎందుకంటే దాని దగ్గర పెద్ద 8 లక్షల ఆర్మీ ఉన్నారు, మిలిటరీ బోర్డ్స్ ఉన్నాయి, అది యుద్ధం చేయగలదు, సంవత్సరాల పాటు యుద్ధం చేయగలదు. ఎందుకంటే ఇరాక్ వేరే దేశాలు సపోర్ట్ చేసినా ఇరాక్తో 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు యుద్ధం చేసిన దేశం ఇరాన్. ముదిరిపోయింది. అది ఎవ్వరికి కొరకరాని కొయ్య. అంటే ఇరాన్ లొంగదు. కాబట్టి ఇరాన్ దీర్ఘకాలిక యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. వాళ్ళు వస్తే చూద్దాం సైన్యం అని. ఇప్పుడు అంటే ఏంటి అంటే, ఇది దీర్ఘకాలిక యుద్ధం. కాబట్టి దీర్ఘకాలిక యుద్ధం చేస్తే ఇజ్రాయెల్ అమెరికాకి పెద్ద తలనొప్పి, అవి ఓడిపోతాయి కూడా. వియత్నాంలో అమెరికా ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో అమెరికాయే ఓడిపోయింది. అమెరికా ఏది పెద్ద ఓడింపశక్యం కాని దేశం ఏం కాదు అమెరికా. మొన్న మనకు తెలుసు, తాలిబాన్ మళ్ళీ వచ్చింది అక్కడికి. సో ఇది దీర్ఘకాలం కొనసాగితే మంచిది కాదని టెహరాన్ మీద అణుబాంబుకి ప్లాన్ చేస్తున్నాయి అనేది ఇక్కడ అవగతం అవుతుంది. అంటే ఏంటి, ఒక అంటే ఒక 1 or 2 కిలో టన్ను ఒక పెద్ద అణుబాంబుని తెచ్చి టెహరాన్ మీద పడేస్తే ఇరాన్ను లొంగవలసిన అవసరం ఉంటుంది. అరే ఇక్కడ అణుబాంబు వేస్తే పరిస్థితి మిగిలిన దేశాలకు ప్రాబ్లం కాదంటే అంత కాదు. ఎందుకంటే జాగ్రోస్ మౌంటైన్ అంటే ఎల్బర్జ్ మౌంటైన్స్లో మధ్యలో ఇది టెహరాన్ ఉంటుంది. అక్కడ చిన్న అణ్వాయుధం వేస్తే ఒక టెహరాన్ నాశనం అవుతుంది. కానీ అటు కాస్పియన్ సీ ఉంది, ఇటు చూస్తే ఇది ఒకటి ఉంటుంది, ఏది డిజర్ట్, ఈ మౌంటైన్స్ ఉంటుంది. కాబట్టి రేడియేషన్ ఎక్కువ వెళ్దాం. అంటే ఇరాన్ లొంగ తీయడానికి ఈ ట్రంప్ ఎంత తుంటరో మనకు తెలిసి, ఎంత తెగిస్తాడు. ఈ నెతన్యాహు అలాంటోడే. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రస్తుతం తన పదవిని కాపాడుకుంటున్నాడు సంకీర్ణ ప్రభుత్వంలో. ఆయన కరప్షన్ కేసెస్ నుంచి డైవర్ట్ చేయడానికి యుద్ధం చేస్తున్నాడు అనేది కూడా ఒకటి ఉంది. సో ఈ పరిస్థితుల్లో టెహరాన్ ఓడించాలంటే, ఇరాన్ ఓడించాలంటే అది ఓడిపోదు కదా. ఓడించాలి అంటే
అది ఆటం బాంబుకి వేయడానికే ప్రజలను ఖాళీ చేయమంటున్నారా, జన నష్టాన్ని తగ్గించడానికి అనేది ఇక్కడ అవగతం అవుతుంది. మరి ఇరాన్ రెస్పాన్స్ ఎలా ఉందంటే మనకు అన్ని సోర్సెస్ నుంచి గమనిస్తే ఒక విషయం తెలిసింది. అదేంటి, ఇరాన్కి అణుబాంబులు లేవు, ఇజ్రాయెల్ దగ్గర 90 అణుబాంబులు ఉన్నాయి, ఇరాన్ దగ్గర అణుబాంబులు లేవు. కానీ మరి ఎలా రెస్పాండ్ అవుతుంది దానికంటే అది రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అణుబాంబులు మాకు హెల్ప్ ఉందన్నప్పుడు పాకిస్తాన్ ఖండించింది, అది పక్కన పెడదాం. కానీ ఇరాన్కి ఒక శక్తి ఉంది, అదేంటంటే డర్టీ బాంబులు తయారు చేయడం. ఇక డర్టీ ఆటం బాంబులు అంటే ఈ న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ జరగదండి, అక్కడ న్యూక్లియర్ పెద్ద ఎక్స్ప్లోడ్ కాదు. కానీ ఈ రేడియో యాక్టివ్ ఉన్న కొన్ని పదార్థాలు, యురేనియం తుక్కు అంటే బాగా ప్యూరిఫై చేయని యురేనియం U-238ని, U-239 అవ్వదు, U-238ని, సీజియం అని కొన్ని రేడియో యాక్టివ్ మినరల్స్ ఏం చేస్తారంటే నార్మల్ కన్వెన్షనల్ బాంబ్స్లో పెట్టి ఆ బాంబులను అక్కడ ప్రయోగిస్తారు మిసైల్ ద్వారా. అంతే, ఆ సిటీ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తే ఇజ్రాయెల్ అంతా రేడియేషన్ వచ్చేస్తుంది అనమాట, ఎన్నో మరణాలు, క్యాన్సర్లు సంభవిస్తాయి. అంటే న్యూక్లియర్ బాంబ్ అంత విపత్తు కాదు, కానీ అది కూడా చాలా డేంజరస్. రేడియేషన్ బాంబ్ అంటారు, ఆ డర్టీ బాంబ్ అంటారు. ఇవి తయారు చేసే కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉంది, ఈ బాంబులు తయారు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఎవరు ప్రయోగిస్తారు, ఎందుకంటే టెహ్రాన్ మీద ఆటం బాంబు వేసిన తర్వాత ఇరాన్ దగ్గర పూర్తి వినాశనం ఉంటుంది, ఎవరో ధైర్యం ఉండదు. కానీ ఈ డర్టీ బాంబులను ఆల్రెడీ హౌతీస్ దగ్గర పెట్టారని తెలుస్తుంది. హౌతీస్ ఏంటంటే మొన్నే అమెరికా ఒక నెల క్రితం తన F-35 ఇలాంటి పెద్ద పెద్ద బాంబర్స్ ఉపయోగించిన హౌతీస్ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు హౌతీస్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే 7 యుద్ధ విమానాలు, అమెరికా యుద్ధ విమానాలు పాడు చేసేసి పడగొట్టేసి అమెరికాకి తీవ్రమైన నష్టం కలిగించారు. వాళ్ళ దగ్గర ఇప్పటికీ క్రూయిజ్ మిసైల్స్, ఇప్పుడు ఇజ్రాయెల్ మీద 2 మిసైల్స్ వేశారు నిన్న. అంటే ఇజ్రాయెల్ మీద డర్టీ బాంబులు ప్రయోగించే శక్తి హౌతీస్ దగ్గర ఉంది. కాబట్టి హౌతీస్ ద్వారా టెహ్రాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఆటం బాంబులు వేస్తే ఇజ్రాయెల్ సిటీస్ మీద, ఇది టెల్ అవీవ్, హైఫా, ఇంకా పెద్ద పెద్ద పట్టణాల మీద ఈ డర్టీ బాంబులను హౌతీస్ ద్వారా ప్రయోగించడానికి సిద్ధపడున్నారు. అంటే ఇప్పుడు యుద్ధరంగం ఎక్కడుంది, యుద్ధరంగం ఇప్పుడు పరాకాష్ఠకి చేరుకుంది, ఒక పీక్ స్టేజ్కి చేరుకుంది. ఇంకా నువ్వా నేనా, నువ్వు చస్తావా నేను చస్తావా అనే స్థితికి వచ్చేసింది. ఎంత దారుణం ఉందంటే అంత విపత్కర పరిస్థితి. ఇలాంటి యుద్ధరంగం ఏంటంటే ప్రపంచమంతా ఇదే చర్చ. ఇక్కడే చూడండి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్లో ఏం జరుగుతుందనేది మీడియా ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటే ఈ యుద్ధరంగం ప్రపంచ మీడియాని ఎంత అప్సెట్ చేసింది అనేది ఇక్కడ మనకు అవగతం అవుతుంది. ఇండియా కాదు, ఏ దేశంలోనైనా ఈరోజు ఇరాన్, ఇరాకే ఇది. తర్వాత ఇరాన్ ఏంటంటే స్లోగా అమెరికాని రెచ్చగొడుతుంది. అందుకే అమెరికా దౌత్య కార్యాలయం మీద బాంబు వేయడం జరిగింది టెల్ అవీవ్లో. ఇజ్రాయెల్ ఏం చేసింది, వీళ్ళు టీవీ ఛానల్ని పేల్చేసింది. వీళ్ళ యొక్క ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్ నిన్న కూడా ఇంకా నాశనం చేయింది. ఇరానియన్ హెడ్ క్వార్టర్, ఆర్మీ హెడ్ క్వార్టర్ని నిన్న ఇజ్రాయెల్ పేల్చడం జరిగింది. సో ఇది గమనించాలి మనం. ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఇంకా ఒక పెద్ద న్యూస్ ఏంటంటే నిన్న 5వ రోజు యుద్ధరంగంలో ఈరోజు ఉదయం దాకా జరిగింది ఏంటంటే, ఈరోజు ఉదయం ప్రత్యేకించి ఇరాన్ యొక్క తన పవర్ని ఏంటో ప్రపంచానికి చూపించదలిసింది. అందుకనే ఈ హర్మూజ్ స్ట్రైట్ దగ్గర, అంటే ఈ హర్మూజ్ జలసంధి అంటారు, అక్కడ గల్ఫ్ ఆఫ్ ఒమన్లో 2 ఆయిల్ ట్యాంకర్స్ని IRGC మిలిటరీ బోట్స్ పేల్చినాయి అని తెలుస్తుంది. అంటే ఏంటి, అవి కాలిపోతున్నాయి. అంటే ఏంటి, హర్మూజ్ స్ట్రైట్ని మేము క్లోజ్ చేయబోతున్నాం అని ఇరాన్ ప్రపంచానికి సందేశం ఇచ్చింది. అంటే ఏంటి, G7కి పిలుపునిస్తుంది, మేము హర్మూజ్ స్ట్రైట్ని క్లోజ్ చేస్తామని. అక్కడ G7 ఏం పిలుపునిచ్చారు, ట్రంప్ అక్కడ G7 కంట్రీస్ ఏంటంటే ఒక పిలుపునిచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర అణుబాంబు ఉండడానికి లేదు, ఇజ్రాయెల్దే విజయం, ఇజ్రాయెల్కి మా సపోర్ట్ అని. అంతే, వెంటనే ఇక్కడ రష్యా కూటమి, రష్యా, చైనాలు వెంటనే ఇరాన్ తరపున ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందనమాట. అంటే ప్రపంచమంతా ఈ యుద్ధరంగం, హోల్ వరల్డ్ ఈజ్ బీయింగ్ అబ్సెస్డ్ విత్ దిస్ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అండి. చాలా తీవ్రంగా యుద్ధం జరుగుతుంది, నువ్వే నేనని. ఇక్కడ వరల్డ్ మీడియాలో ఉన్నట్టు ఇరాన్ లొంగిపోయింది, ఇరాన్ బలహీనపడింది అనేది చాలా తప్పు. ఇరాన్ ఈస్టర్న్ మీడియా, ఏది గ్లోబల్ టైమ్స్ అని, ఇటార్ అని, ఈ అల్ జజీరా గమనిస్తే ఇజ్రాయెల్ మీద అటాకులు చూస్తే అక్కడ విజువల్స్ మనం చూస్తూ ఉన్నట్టయితే ఇరాన్ కూడా చాలా తన ఆత్మరక్షణ చేసుకుంటూనే, ఇజ్రాయెల్ ఎంత డిస్ట్రాయ్ చేసినా ఇజ్రాయెల్ని అటాక్ చేసే తన కెపాసిటీని రక్షించుకుంటుందండి. అది చాలా తీవ్రంగా పరిగణించవలసిన విషయం. అంటే యుద్ధరంగం ఇంకా పెద్దగా అవ్వబోతుంది, ఇంకా రానున్న రోజుల్లో ఇది ఆపకపోతే